श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత జూన్ 11వ తేదీ 1936 జేసీసీ ఎంబీ రేగే బిఏ ఎల్ఎల్బి వయసు సుమారు 50 సంవత్సరములు సారస్వత్ ఇండోర్. శ్రీ సాయిబాబాను నేను సృష్టి స్థితి లయకారకునిగా భావిస్తాను. వారు మహాసమాధి చెందక ముందు కూడా నేను అలాగే భావించేవాడిని. ఇప్పటికీ నాలో అదే భావం ఉంది. వారు ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఇప్పటికీ ఎప్పటికీ మనతోనే ఉన్నారు, ఉంటారు. నా దృష్టిలో బాబాకు పరిమితులు లేవు. వారు సశరీరులుగా మా మధ్య సంచరిస్తున్నప్పుడు ఆయన పాంచభౌతిక రూపం మా దృష్టిని విశేషంగా ఆకర్షించేది. కానీ ఎక్కువ భాగం నా ఎరుకలో నిలిచింది మాత్రం ఆయన అనంత తత్వమే. మూర్తీభవించిన మనోమయ దివ్య తత్వంగా నాకు ఆయన గోచరించేవారు. పరిమితులు లేని అనంతత్వం మానుష రూపంలో లీలామాత్రంగా ఎవిడిపోయి మా కనుల ముందు సంచరిస్తున్నట్లు అనిపించేది. ఇప్పుడు ఆ పాంచభౌతిక దేహం కనుమరుగై సాయిబాబా అనే అవధులు లేని కేవల దివ్యతత్వం మాత్రమే మిగిలింది. వేదాంత తత్వశాస్త్రాల పట్ల నాకు ఆసక్తి లేదు. సాయిబాబా కొన్ని సందర్భాలలో దృష్టాంతాలు, నీతి కథలతో నిగూఢంగా మాట్లాడేవారు. వారి మాటలను ఒక్కో భక్తుడు ఒక్కో విధంగా అర్థం చేసుకునేవాడు. ఒకసారి వారు అలా నిగూఢంగా మాట్లాడి అర్థమైందా అని నన్ను అడిగారు. నేను అర్థం కాలేదని చెప్పాను. అప్పుడు కొందరు భక్తులు అక్కడున్నారు. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను బాబాతో, మీరు నిగూఢంగా మాట్లాడే మాటలు నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీరు నాకేదైనా చెప్పదలిస్తే నాకు అర్థమయ్యేట్లు చెప్పండి అన్నాను. అప్పటి నుండి బాబా నాతో నీతి కథల రూపంలో కాకుండా స్పష్టంగా మాట్లాడేవారు. నేను బాబా చెంతకు ఎలా వచ్చానో, వారే నా సర్వస్వం ఎలా అయ్యారో చెప్పే ముందు నా గురించి కాస్త చెప్పుకోవాలి. గోవాలో కొలువై ఉన్న శాంతదుర్గాదేవి మా ఎలవేల్పు. అక్కడ ఉన్నది ఆ దేవి యొక్క రుద్ర రూపం కాదు, భద్ర రూపం. సదా ఆనందాన్ని ప్రసాదిస్తుందని ఆ దేవిని ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాకు 8వ ఏట ఉపనయనం జరిగింది. సంధ్యవార్చడం, గాయత్రి జపం చేయడం నేర్చుకున్నాను. వాటి పట్ల నాకెంతో గౌరవం ఉండేది. ఆ తరువాత నా ఆరాధన విష్ణు వైపుకు మళ్ళింది. ధ్రువుడు, మహావిష్ణువు ఉన్న చిత్రపటం ఒకటి మా ఇంట్లో ఉండేది. ఆ ఫోటోలోని విష్ణు రూపం నా హృదయంలో బలంగా ముద్రించుకుపోయింది. నేను ఆ రూపాన్ని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉండేవాడిని. కానీ విష్ణు రూపంపై ఏకాగ్రత నిలపాలని ప్రయత్నించినప్పుడు ధ్రువుని రూపం వలన తరచుగా నా ఏకాగ్రత చెదిరేది. అందువల్ల పటంలో ధ్రువుడు కూర్చుని ఉన్న భాగాన్ని కత్తిరించి ధ్యానం కొనసాగించాను. అంతేగాక ధ్రువుని స్థానంలో నన్నుంచమని ఆర్తితో విష్ణుమూర్తిని ప్రార్థించేవాడిని. చిన్నతనం నుండి నేను ప్రాణాయామం, ఆసనాలు అభ్యసించేవాడిని. సిద్ధాసనంలో కానీ, పద్మాసనంలో కానీ 1 లేదా 2 గంటలు స్థిరంగా కూర్చుని 15 నిమిషాల పాటు మనసులో ఒకే మూర్తిని నిలుపుకుని ధ్యానించగలిగేవాడిని. ప్రాణాయామంలో కూడా కొంతవరకు ప్రగతిని సాధించాను. ఇవన్నీ గురువు లేకుండానే చేయగలిగాను. అలా విష్ణు రూప ధ్యానం నా 21వ సంవత్సరం వరకు తీవ్రంగా కొనసాగించాను. తరువాత 1910లో ఒకరోజు నిద్రలో ఉండగా స్వప్నమో లేక ఒకానొక అలౌకిక స్థితిలోని దృశ్యమో సరిగా చెప్పలేను కానీ ఒకే రాత్రి వరుసగా 3 అనుభవాలు కలిగాయి. మొదటి అనుభవంలో నేను మంచంపై పడుకుని ఉండగా నాలో ఏదో మార్పు జరిగినట్లుగా అనిపించింది. నేను నా దేహం నుండి విడిపోయినట్లు, దాని నుండి వేరుగా ఉన్నట్లు గ్రహించాను. నా ముందు విష్ణుమూర్తి నిలబడి ఉన్నారు. అంతటితో ఆ దృశ్యం ముగిసింది. సుమారు 1 గంట తర్వాత ఇదే విధమైన మరో అనుభవం కలిగింది. ఈసారి విష్ణుమూర్తి ప్రక్కన మరొకరు నిలబడి ఉన్నారు. విష్ణుమూర్తి వారిని చూపిస్తూ నాతో, షిరిడికి చెందిన ఈ సాయిబాబా నీవాడు, నీవు ఈయనను తప్పక ఆశ్రయించాలి అన్నారు. మరి కాసేపటి తర్వాత 3వ దృశ్యం అనుభవమైంది. నేను గాలిలో తేలుతూ వెళ్తున్నట్లు ఒక వింత అనుభవానికి లోనయ్యాను. ఆ విధంగా ఒక గ్రామానికి చేరుకున్నాను. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. అతనిని, ఇది ఏ గ్రామం అని అడిగాను. ఇది షిరిడి అని చెప్పాడు. ఇక్కడ సాయిబాబా అని పేరు గల వారు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఉన్నారు, రండి చూపిస్తాను అని అతను నన్ను మసీదుకి తీసుకెళ్లాడు. అక్కడ సాయిబాబాను చూశాను. బాబా కాళ్ళు చాచుకొని కూర్చుని ఉన్నారు. నేను వెళ్ళి భక్తితో వారి పాదాలపై నా సరస్సు నుంచాను. వెంటనే బాబా లేచి, నువ్వు నా దర్శనం చేసుకుంటున్నావా? నేను నీకు రుణగ్రస్తుడను, నేనే నీ దర్శనం చేసుకోవాలి అంటూ వారి శిరస్సును నా పాదాలపై ఉంచారు. ఈ 3 దృశ్యాలు నన్ను ఎంతో ప్రభావితం చేశాయి. సాయిబాబా తమ సహజ రీతిలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి అంతకు మునుపు చూసి ఉన్నాను. కానీ అప్పటికి బాబా గురించి నాకేమీ తెలియదు. బాబా తరచుగా కాళ్ళు చాచుకుని కూర్చుంటారనే విషయం కూడా నాకు అప్పుడు తెలియదు. దృశ్యానుభవాలను వాటిలో చెప్పినట్లుగా బాబాను నాకు నిర్ణయింపబడిన గురువో కాదో అనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు
కొంతకాలం తర్వాత షిరిడీకి బయలుదేరాను. నేను మసీదుకి వెళ్ళేటప్పటికి బాబా వద్ద చాలా మంది భక్తులు ఉన్నారు. నేను వెళ్ళి వారి పాదాలపై నా శిరస్సు నుంచి సాష్టాంగ ప్రణామం చేశాను. అప్పుడు బాబా, ఏంటి నీవు మానవ మాత్రుని పూజిస్తావా అన్నారు. వెంటనే వెనక్కి తగ్గి కొద్ది దూరంలో కూర్చున్నాను. వారి తిరస్కారం నన్ను తీవ్రంగా గాయపరిచింది. నిజమే, నాకున్న పుస్తక పరిజ్ఞానం వలన మానవ మాత్రను పూజించరాదు అనే అభిప్రాయం ఉండేది. బాబా నన్ను ఆదరించకపోవడానికి ఆ అభిప్రాయమే కారణమేమన్న ఆలోచన కలిగింది. ఆ సందిగ్ధలో కొంతసేపు కొట్టుమిట్టాడాను. మానవులను పూజించరాదన్న అభిప్రాయం క్రమంగా నాలో అంతరించసాగింది. నా అనుభవంలో కనిపించిన విధంగా నా గురువు అంటే బాబా నన్ను తమ భక్తునిగా అంగీకరించలేదని కృంగిపోయాను. కొన్ని గంటల పాటు అక్కడే కూర్చుండిపోయాను. మధ్యాహ్నం అయింది. భక్తులందరూ వెళ్ళిపోయారు. బాబా ఒక్కరే ఉన్నారు. ఆ సమయంలో అనుమతి లేకుండా బాబా దగ్గరికి ఎవరో వెళ్ళకూడదు, అలా వెళితే కీడు జరుగుతుందని భక్తుల అభిప్రాయం. కానీ నేను ఆ విషయాలు ఇవి పట్టించుకునే స్థితిలో లేను. ఏ ఆశయంతో షిరిడి వచ్చానో అది నెరవేరలేదు. ఇక భయపడేందుకు ఏముంది? బాబా నా తల బద్దలు కొడతారేమో, కొట్టని. ఇలా ఆలోచిస్తూ మెల్లగా వారిని సమీపించసాగాను. అది గమనించి వారు నన్ను దగ్గరకు రమ్మని సైగ చేశారు. దాంతో ధైర్యం తెచ్చుకొని నేరుగా వెళ్ళి బాబా పాదాలపై శిరస్సునిచ్చాను. వెంటనే వారు నన్ను లేపి హృదయానికి హత్తుకున్నారు. సన్నిహితంగా కూర్చోబెట్టుకుని, నీవు నా బిడ్డవు, ఇతరుల సమక్షంలో మేము బిడ్డలను దూరంగా ఉంచుతామన్నారు. బాబా నన్ను ఉదయం ఎందుకు నిరాదరించినట్లుగా కనిపించారోనన్న దానికి సంతృప్తికరమైన జవాబు దొరికింది. వారు నా పట్ల చూపించిన గాఢమైన ప్రేమకు నా హృదయం ప్రతిస్పందించింది. వారే నా గురువు, రక్షకుడు, గమ్యం తీర్చగల దైవం అని తెలుసుకున్నాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. తర్వాత బాబా నన్ను ఆయి వద్దకు వెళ్ళి ఉండమన్నారు. రాధాకృష్ణాయిని బాబా రామకృష్ణి అని పిలిచేవారు. అప్పటి నుండి ఆమె చనిపోయేంత వరకు నేను ఎప్పుడు షిరిడి వెళ్ళినా రాధాకృష్ణాయి ఇంట్లోనే బస చేసేవాడిని. బాబాను దర్శించడానికి వెళ్ళినప్పుడు తప్ప షిరిడీలో మిగతా సమయం అంతా ఆ ఇంటి వద్దనే గడిపేవాడిని. ఆయి ఉదాత భావాలు గల ప్రేమమయి. ఆయి అంటే తల్లి. మొదటి నుండి ఆయిని నా తల్లిగానే భావించాను. ఆమె కూడా నన్ను కన్నబిడ్డలా ఆదరించేది. బాబా ప్రతిరోజు ఆమెకు ఒక రొట్టెను ప్రసాదంగా పంపేవారు. ఆ రొట్టెతోనే ఆమె జీవనం గడిచేది. నేను షిరిడీలో ఉన్నప్పుడు బాబా 2 రొట్టెలు పంపేవారు. ఒకటి ఆమెకు, మరొకటి నాకు. నేను షిరిడీలో లేనప్పుడు బాబా వద్ద నుండి అదనంగా రొట్టె వస్తే నేను దారిలో ఉన్నానని, కొద్దిసేపట్లో షిరిడీకి రాబోతున్నానన్న దానికి సాంకేతికంగా ఆయి గ్రహించేది. ఆయికి బాబాపై ఉన్న భక్తి అపారము. ఆమె కేవలం బాబా కోసమే జీవించేది. బాబా కోరినవన్నీ నెరవేర్చడం, బాబా సంస్థానానికి కావలసినవన్నీ సమకూర్చడంలోనే ఆమెకు ఆనందం కలిగేది. నాకు బాబా ఆదేశము, సహాయము ఆమె ద్వారా ఒక ప్రత్యేక రీతిలో అందేవి. ఆమె దయామయి, నిష్కపట స్వభావి, దాపరికం లేకుండా అన్ని విషయాలు నాతో చెప్పేది. నేను కూడా నా మనసు విప్పి నా భావాలను ఆమెతో పంచుకునేవాడిని. ఆధ్యాత్మిక పురోగతి కోసం మనం ఏమి చేస్తున్నామన్నది ఇతరుల ఊహకు అందనీయకుండా రహస్యంగా ఉంచాలని, ఆధ్యాత్మిక సాధన సాంఫల్యానికి గోప్యం అవసరమని చెప్పేది. బాబా ఆచరించి చూపిన మార్గం కూడా అదే. ఆయి శ్రావ్యమైన కంఠంతో మధురంగా పాడేది. సంగీతము ఆమె ఆధ్యాత్మిక సాధనలో భాగము. ఆమె సితారా కూడా వాయించగలది. నాకు కూడా సంగీతం పట్ల ఎంతో మక్కువ. ఆ పాటలు వింటున్నప్పుడు భక్తి పారవస్యంలో నాకు సులభంగా మనోలయమయ్యేది. ఒకసారి నేను ఆయి ఏ విధమైన సాధన మాకు ఉపయుక్తంగా ఉంటుందోనని చర్చించుకున్నాము. కీర్తనలు, భజనలు ఒక విధంగా మంచివే, కానీ అవి బయట వాళ్ళను ఆకర్షిస్తాయి. అంతేకాదు, కేవలం అవి మాత్రమే మా పురోగతికి సరిపోవని అనుకున్నాము. అందువల్ల జపమైతేనే బాగుంటుందని నిశ్చయించుకున్నాము. తర్వాత ఏ నామ జపమైతే బాగుంటుందోనన్న ప్రశ్న తలెత్తింది.
ఎక్కువ మంది రామనవమి విఠల నామం జపిస్తారని, కానీ తనకు సాయే దైవం కాబట్టి జినే కామయ ఉన్నే చుపాయ. కబీరు దేనినైతే పొందారో దాన్ని గుప్తంగా ఉంచుతారు. అంతర్ముఖం కావటం త్రివధ్యానము. ఈ భక్తుడు క్రింది విషయాలు కూడా చెప్పాడు. బాబాకు మంచి సంగీత పరిజ్ఞానం ఉంది. చక్కటి సంగీతాన్ని మెచ్చుకుని అభినందించేవారు. వారికి ముఖ్యంగా భజన కీర్తనలంటే మక్కువ. ఒక్కోసారి అర్ధరాత్రి తనకు కబూరు పంపి కీర్తనలు పాడించుకుని వినేవారు. రాగాలలో దొర్లిన తప్పులు సవరించి సంగీతంలోని మెలకువలను బోధించేవారు. అంతేకాకుండా మధురమైన కంఠంతో బాబా స్వయంగా పాడేవారు. నాకు వారి నామం జపిస్తే చాలునని, అయితే నేను చేసుకోదలుచుకుంటే విఠల నామం చేసుకోవచ్చని ఆయ చెప్పింది. నేను విఠల్ని చూడలేదు. ఆమెకేది మంచిదైతే నాకు అదే మంచిదని, నేను కూడా బాబా నామమే జపిస్తానని చెప్పాను. ఇలా నిర్ణయించుకుని మేమిద్దరము ఎదురెదురుగా కూర్చుని 1 గంట సేపు సాయినామ జపం చేశాము. అదే రోజు సాయిబాబా నాకు కబురు పెట్టారు. వెళ్ళి వారిని దర్శించగానే ఉదయం ఏం చేశావు అని అడిగారు. జపం చేసుకుంటూ గడిపానని చెప్పాను. ఎవరి నామం జపించావు అని అడిగారు. నా దేవుడి నామం జపించానని చెప్పాను. తిరిగి ఎవరు నీ దేవుడు అని అడిగారు. నా దేవుడు ఎవరో మీకు తెలుసు అని జవాబిచ్చాను. వారు చిరునవ్వు నవ్వి సరే అన్నారు. మమ్మల్ని జపం చేసుకోమని నేరుగా తెలియచేయకున్నా నాకు ఆయనకి ఈ జపం చేయటానికి స్ఫూర్తినిచ్చింది బాబానే అని నాకు అర్థమైంది. నా విషయంలో జపమే సాధనని బాబా అంగీకరించారు. ఇక వారు నిర్దేశించిన గమ్యము సాత్ లేక జీవిత పరమార్థం ఏమిటి, ఏ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని మానవుడు సాధన చేయాలి, బాబా సాధన విషయంలో పరోక్షంగా తెలియజేశారు. కాబట్టి గమ్యం విషయం కూడా పరోక్షంగా తెలియచెప్పారు. వారు చెప్పిన విషయాలన్నిటినీ ఒట్టి గాఢమైన ప్రేమ ద్వారా దేవుని ఏ రూపంలోనైనా, ముఖ్యంగా ప్రేమమూర్తి అయిన గురువు రూపాన్ని చేరాలి అని స్పష్టమవుతుంది. వారిని అనన్యంగా ప్రేమించడం ద్వారా అది సాధ్యమవుతుంది. మేము ఆచరించింది అదే. వారి అపారమైన ప్రేమతో మాచే ఆచరింపచేసింది అదే. అన్ని మతాల అంతిమ లక్ష్యము మన దైవాన్ని భౌతికంగా దర్శించటము లేదా సాక్షాత్కారం పొందటమేనని కొందరి అభిప్రాయము. కానీ నేను అలా అనుకోవటం లేదు. నేను బాబాను ఏకాగ్రతతో ధ్యానిస్తున్నప్పుడు ధ్యానాలో బాబా రూపం సాక్షాత్కరించేది. నేను దీనికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చేవాడిని కాను. ఎందుకంటే బాబా నేరుగా నా నుండి బాహ్యంగా చూడటం నాకు ఇష్టం లేదు. అందుకే బాబాను నాలోనికి వచ్చి నేనుగా ఉండమని ప్రార్థించాను. ఆత్మ అంటే నేను అనేది 2 పదార్థాలతో కూడుకున్నది. ఒకటి స్థూల శరీరము, రెండవది సూక్ష్మ శరీరము. సూక్ష్మ శరీరమే మన ఉనికికి ఆధారమైనది, ఉత్కృష్టమైనది. మన ఆత్మ, విఠల్ దేవుడు ఇద్దరు తత్వాలు అన్ని సత్యము యొక్క ప్రతిబింబాలే. అందువల్ల నేను విఠలుడు లేక స్థాయిగా ఎదగటానికి ప్రయత్నించాలి. వారు నాలో అత్యంత ఉన్నతంగా ప్రకాశించాలి. ఇదే నేను కోరుకునేది. నేను ఇంతవరకు భగవద్గీతను కూడా సక్రమంగా చదవలేదు. మొదటి నుండి శాస్త్ర గ్రంథాల పఠనానికి ప్రాముఖ్యతనివ్వలేదు. అందువల్ల ధ్యానంలోని వివిధ స్థితులను లేదా చర్మస్థితిని గురించిన వివరాల్లోనికి వెళ్ళను. ఒక గురు పూర్ణిమ పర్వదినాన ఎంతోమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చారు. పవిత్రమైన ఆ రోజున బాబా ఆశీస్సులతో సద్గంధాలను తీసుకుంటే పారాయణ ఫలవంతం అవుతుందని ఆ భక్తుల అభిప్రాయము. కానీ తరచుగా బాబా ఎవరిచ్చిన పుస్తకం తిరిగి వారికే ఇవ్వకుండా మరొకరు తీసుకుంటారు. ఆ రోజు నా దగ్గర తప్ప భక్తులందరి వద్ద పుస్తకాలున్నాయి. ఇది గమనించిన బాబా పుస్తకాలను చూపిస్తూ వాళ్ళు ఈ పుస్తకాలలో బ్రహ్మను కనుగొనాలనుకుంటారు. కానీ ఈ పుస్తకాల్లో ఉండేది భ్రమే. నీ ఆలోచన సరైందే. నీవు ఈ పుస్తకాలు చదవనక్కర్లేదు. నన్ను నీ హృదయంలో నిలుపుకో. బుద్ధిని మనస్సును ఏకం చెయ్యి, అది చాలు అన్నారు. అందువల్ల నేను ఏ ఆధ్యాత్మ గ్రంథాలు చదివేవాడిని కాదు.
నేనేం చేయాలో అన్నది నా అనుభవాలే నాకు తెలియజేసేవి. ఇంతవరకు నన్ను ఏది ముందుకు నడిపించిందో, నేనేమి పొందానో దానికి నేను సంతృప్తిగా ఉన్నాను. నాకు బాబా పట్ల ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ ఇతర భక్తులు బాబాను చేసుకున్నంత సేవను నేను చేసుకోలేకపోయాను. 1912 గురు పూర్ణిమ సమయంలో అనుకుంటాను. నేను షిరిడీకి బయలుదేరి మన్మాడ్ స్టేషన్లో దిగాను. షిరిడీ వెళ్ళే షిరిడీ వెళ్ళే భక్తులు చాలామంది కనిపించారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ పూలమాలలున్న బుట్టలున్నాయి. నాకు నాకు సర్వస్వమైన గురువుని దర్శించడానికి వెళుతూ కనీసం ఒక పూలమాల కూడా తీసుకురానందుకు చింతించాను. అందరము షిరిడీ చేరి మసీద్కి వెళ్ళాము. బాబా మెడ నిండా ఎన్నో పూలమాలలున్నాయి. వారికి వేసేందుకు నా వద్ద ఒక్క మాల కూడా లేనందుకు మరలా బాధ కలిగింది. అప్పుడు బాబా ఆ పూలమాలన్నిటినీ పైకెత్తి చూపుతూ, ఇవన్నీ నీవే అన్నారు. ఆహా! అన్నిటినీ మన్నించి మురిపించి మరిపించే వారి ప్రేమ ఎంత గొప్పది. అదే సంవత్సరం 1912లో మరోసారి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. అప్పుడు నా జేబులో 100 రూపాయలు ఉన్నాయి. బాబా 40 రూపాయలు దక్షిణ అడిగారు. వెంటనే ఇచ్చాను. కొద్దిసేపు అయిన తర్వాత మరో 40 రూపాయలు అడిగారు. ఆనందంగా సమర్పించాను. మళ్ళీ 20 రూపాయలు అడిగారు. నా వద్ద మిగిలిన 20 రూపాయలు కూడా ఇచ్చేశాను. ఇక ఒక్క పైసా కూడా మిగలలేదు. ఉన్న డబ్బంతా బాబాకు ఇవ్వగలిగినందుకు సంతోషించాను. కాసేపటికి బాబా నన్ను మరలా పిలిపించి దక్షిణ అడిగారు. నా దగ్గర ఇచ్చేందుకు ఏమీ లేదని చెప్పాను. నీ వద్ద డబ్బు లేకుంటే ఎవరినైనా అడిగి తెచ్చి ఇవ్వు అన్నారు. ఎవరి వద్దకు వెళ్ళమంటారో వారిని చెప్పమన్నాను. బాబా శ్యామా దగ్గరికి వెళ్ళమన్నారు. నేను శ్యామా దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి డబ్బు అడిగాను. అప్పుడు శ్యామ, నీవు బాబాను సరిగా అర్థం చేసుకోలేదు. బాబాకు డబ్బు గడ్డిపోసుతో సమానము. బాబాకి కావాల్సింది నీ బుద్ధి, మనసు. అంతేకాదు నీ సమయాన్ని, ఆత్మను బాబాకే సమర్పించాలని వారి ఉద్దేశం అన్నారు. నేను మసీద్కి వెళ్ళి శ్యామ చెప్పిందంతా బాబాకు వివరించాను. వారు చిరునవ్వు నవ్వి దీక్షిత్ని అడగమన్నారు. నేను దీక్షిత్కు విషయమంతా చెప్పాను. డబ్బులు లేకపోవటం, డబ్బులు లేదా మరేదైనా యాచించవలసి రావటం అవమానంగా తలచరాదని, తనకు తాను గొప్ప అన్న భావన ఉండరాదని నాకు బోధించడానికి బాబా ఇదంతా జరిపిస్తున్నట్లు దీక్షిత్ చెప్పాడు. నేను బాబా దగ్గరికి తిరిగి వెళ్ళి దీక్షిత్ చెప్పిన విషయాలు వారికి నివేదించాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా నవ్వి ఈసారి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గరికి వెళ్ళి అప్పు అడగమన్నారు. నేను నానాసాహెబ్ కోసం ఖండోబా ఆలయానికి వెళ్ళాను. అక్కడ నానాసాహెబ్ ఉపాసినితో కలిసి ఆధ్యాత్మిక గ్రంథాలు పారాయణ చేస్తున్నాడు. నేను నానాకు జరిగిందంతా చెప్పి బాబా ఆదేశానుసారం డబ్బు కోసం వచ్చినట్లుగా చెప్పాను. వెంటనే నానాసాహెబ్ తన లౌక్యాన్ని ప్రదర్శించాడు. నిజమే, బాబా దక్షిణ అడిగినప్పుడు మన దగ్గర డబ్బు లేకుంటే ఎంత సంకటంగా ఉంటుందో నేను ఊహించగలను. అందుకే నేను షిరిడీ వచ్చేటప్పుడు సగం డబ్బు కోపర్గాంలో దాచి ఉంచుతాను. ఇప్పుడు కూడా అలాగే చేశాను. ఇంటి నుండి 200 రూపాయలు తీసుకొచ్చి అందులో 100 రూపాయలు కోపర్గాంలో ఉంచాను. బాబా అడిగినప్పుడల్లా దక్షిణ సమర్పిస్తూ చేతిలో డబ్బు
అయిపోగానే కోపర్గాం నుండి మిగిలిన డబ్బు తెప్పించుకుంటాను. నువ్వు కూడా అలాగే చెయ్యి అన్నాడు. నానాసాహెబ్ చెప్పిన విషయాలన్నీ బాబాకు నివేదించాను. నేను అక్కడ కూర్చొని ఉండగానే బాబా వెంట బాబా వెంటనే నానాను 3 సార్లు పిలిపించి మొదటిసారి 40 రూపాయలు, రెండవసారి 40 రూపాయలు, మూడవసారి మిగిలిన మొత్తాన్నంతా దక్షిణగా అడిగి తీసుకున్నారు. నానాసాహెబ్ వెంటనే కోపర్గాంలో ఉన్న 100 రూపాయలు తెమ్మని మనిషిని పంపాడు. ఆ డబ్బు వచ్చేలోగా బాబా నానాను మళ్ళీ దక్షిణ అడిగారు. తన వద్ద డబ్బు లేదని చెప్పవలసి వచ్చినందుకు నానా చిన్నపుచ్చుకున్నాడు. ఈ సంఘటన ద్వారా బాబా అవసరాలన్నీ తీర్చగలమని, వారు అడిగినవన్నీ ఇవ్వగలమని ఎవరైనా అనుకుంటే అది కేవలం భ్రమ అన్న విషయం నానాసాహెబ్కు, నాకు, అక్కడున్న వారందరికీ అర్థమయ్యింది. దక్షిణ అడగడాన్ని ఒక్కొక్క భక్తుడు ఒక్కో విధంగా ఎలా అర్థం చేసుకుంటాడో బాబా ఈ విధంగా తెలియజేశారు. బాబా దక్షిణ అడగడంలోని అంతరార్థం నానా, శ్యామ, దీక్షితులు చెప్పినదే కాదు. నానాసాహెబ్కు, నాకు కొన్ని విషయాలు బోధించడమే బాబా ఉద్దేశం. డబ్బు కానుకలు బాబా లెక్క చేయరు. వారు భక్తుల నుండి కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే. అటువంటి ప్రేమ బాబా యందు కలిగి ఉండడమే నా లక్ష్యం. ఈ విషయం బాబాకు తెలుసు. అందుకే నా మనసెరిగి తదనుగుణంగా స్పందించారు. బాబా మాత్రమే అలా స్పందించగలరు. బహుశా 1915లో అనుకుంటాను, రామనవమి ఉత్సవాలకు షిరిడీ వెళ్ళదలిచాను. బాబాకు సమర్పించదగిన కానుకను ఏదైనా కొనాలని తలచి ఇండోర్లో బట్టల బజారుకు వెళ్ళాను. అక్కడ ఒక చోట చందేర్లో తయారైన ఢాకా మస్లిన్ వస్త్రం ఒకటి నన్ను అమితంగా ఆకర్షించింది. అది 5 అడుగుల చదరంగా ఉంది. చుట్టూ 8 నుంచి 9 అంగుళాల జరి అంచు అల్లికలతో నాజుగ్గా ఉంది. అది నచ్చడంతో దాని ఖరీదు 85 రూపాయలైనా సముచితమే అనిపించి కొన్నాను. అది ఎంత నాజుగ్గా ఉందంటే మడిచిన తర్వాత 6x6x1 అంగుళాల ప్యాకెట్లో ఇమిడిపోయింది. నేను దానిని షిరిడీ తీసుకెళ్ళాను. ఆ ప్యాకెట్ని చొక్కా లోపల దాచుకొని మసీదుకు వెళ్ళాను. భక్తులు బాబాకు వస్త్రాలు సమర్పించి వాటిని బాబా ఆశీస్సులతో తిరిగి పొందాలని ఆశించేవారు. బాబా ఆ విధంగానే చేసేవారు. బాబాపై నాకున్న ప్రేమను వారు గుర్తిస్తే, అంటే నాకు వారికి భేదం లేదన్న నా భావం వారు గుర్తించినట్లయింది. నా కానుక నాకు తిరిగి ఇవ్వకుండా వారే స్వీకరించాలి అని అనుకున్నాను. సాధారణంగా బట్టలు, శాలువాలు తెచ్చిన భక్తులందరూ వాటిని బాబాపై కప్పుతారు. సేవకులు ఇది ఎవరిది అని అడుగుతూ ఎవరిది వారికి ఇచ్చి వేస్తారు. నేను వెళ్ళి నమస్కరిస్తూ, బాబా, నా కానుకను తిరిగి ఇవ్వకూడదని తెచ్చిన ప్యాకెట్ను నేర్పుగా బాబా గద్దె కింద దాచాను. ఎవరు సమర్పించిన కానుకలు వారికి తిరిగి ఇవ్వబడ్డాయి. కానీ నేను గద్దె కింద దాచిన ప్యాకెట్ను ఎవరూ గమనించలేదు. అప్పుడు బాబా లేచి నిలబడి గద్దెను తీసి దులిపి శుభ్రం చేయండి అని ఆదేశించారు. గద్దెను తీసినప్పుడు మస్లిన్ ప్యాకెట్ కనిపించింది. బాబా దానిని చేతిలోకి తీసుకుని, ఏమిటిది, మస్లినా అని దాని మడత విప్పి, నేను దీనిని తిరిగి ఇవ్వను, ఇది నాది అన్నారు. దానిని కప్పుకొని నా వైపు చూస్తూ, ఇది కప్పుకుంటే నేను చాలా అందంగా ఉన్నాను కదూ అని అడిగారు. బాబా నా కానుక స్వీకరించడంతో నాకు అమితానందం కలిగింది. నా అంతరంగంలో వారు కొలువై ఉన్నారని, నేను వారి నుండి వేరు కాదని నాకు అర్థమయ్యింది. అదే సంవత్సరం బాబా మరో సంఘటన ద్వారా మా ఏకత్వాన్ని తెలియజేశారు. నేను ఎప్పటి వలె షిరిడీ వెళ్ళి ఈ ఇంటిలో ఉన్నాను. ఒకరోజు మధ్యాహ్నం మసీదులో బాబా ఏకాంతంగా ఉన్నప్పుడు నన్ను పిలుచుకురమ్మని ఒక వ్యక్తిని పంపారు. నేను వెళ్ళగానే ఆ వ్యక్తిని పంపించి వేసి నన్ను ఆప్యాయంగా దగ్గరకు పిలిచి కౌగిలించుకున్నారు. తరువాత తమ చెంత కూర్చుండబెట్టుకొని, నా ఖజానా తాలపు చెవి నీ చేతిలో పెడుతున్నాను, నీకేం కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా నెలకు
నీకు ఏది కావాలో కోరుకో, నెలకు 5 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ నీ ఇష్టం, నీకేది కావాలన్నా ఇస్తాను అన్నారు. వారు నన్ను ప్రలోభ పెడుతున్నారేమో అనిపించింది. అయినా నేను కోరుకోవాల్సింది ఏముంది, నాకు ఏది అవసరమో ఏది అనవసరమో, ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో సర్వము వారికి తెలుసు. నేనేమి అడగదలుచకపోవడం చూసి బాబా బుజ్జగిస్తున్నట్లుగా నా చుబుకం పట్టుకొని ఏదో ఒకటి అడగమన్నారు. అప్పుడు నేను, బాబా నేనేదడిగినా ఇస్తారా అన్నాను. బాబా ఇస్తాను అన్నారు. అయితే ఈ జన్మలోనే కాక రాబోయే జన్మలన్నిట్లోనూ మీరు నన్ను విడిచి వెళ్ళకూడదు, ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాను. అప్పుడు వారు ఆనందంతో నన్ను మెల్లగా తడుతూ, సరే, నువ్వు నువ్వెక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడు నీతోనే ఉంటాను అన్నారు. నాకు అమిత ఆనందం కలిగింది. వారు ఎప్పుడు నాతోనే ఉన్నారన్నది నాకు అనుభవం అవుతూ ఉంటుంది. వారు నాతోనే ఉన్నారని నిదర్శనం ఇవ్వడానికి అప్పుడప్పుడు నాకు సాక్షాత్కరిస్తూ ఉంటారు. నన్ను సరియైన మార్గంలో నడిపిస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత నా కుమారుడు మరణించాడు. అప్పుడు మేము అనేక కుటుంబాలు నివాసం ఉంటున్న ఒక భవంతిలో ఉన్నాము. కుమారుని మరణానికి నా భార్య కృంగిపోయి విలిపించసాగింది. బిడ్డను బాబానే తీసుకెళ్లారని, మనకేది మంచిదో వారికి తెలుసు గనక మనం దుఃఖించకూడదని పెద్దగా విలపిస్తే జనం గుమికూడుతారని చెప్పాను. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూస్తూ ఆమె భరించలేకుండా ఉండడంతో మరుసటి ఉదయం అంత్యక్రియల వరకు విశ్రాంతి తీసుకోమని ఓదార్చి నేను ఆమెను లోనికి పంపాను. చనిపోయిన బిడ్డను ఒడిలో పెట్టుకొని కూర్చుని ఉండగా నాకు బాబా కనిపించి నన్ను బయటకు తీసుకువెళ్ళి, నీకు చనిపోయిన బిడ్డ కావాలో నేను కావాలో తేల్చుకో, రెండు కావాలంటే పొందలేవు, పిల్లవాడే కావాలనుకుంటే బ్రతికిస్తాను, కానీ నేను నీతో ఉండను. ఈ బిడ్డను బ్రతికించుకోవాలని అనుకోకపోతే నీకు తర్వాత ఎంతోమంది పిల్లలు పుడతారు అన్నారు. నేను ఏం సంకోచం లేకుండా నాకు మీరే కావాలి అన్నాను. అయితే దుఃఖించుకో అని చెప్పి బాబా అంతర్ధానమయ్యారు. ఈ విధంగా నాకు అవసరమైనప్పుడు బాబా దర్శనమిచ్చి తగిన ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు. వారి కృప వలన నాకు కావాల్సినవన్నీ నెరవేరుతూ ఉంటాయి. నేను వారినెప్పుడు ఐహికమైన కోరికల కోసం ప్రార్థించి వారికి ఇబ్బంది కలిగించను. నాకు తగినంత ఆదాయం ఉంది, ఆస్తిపాస్తులున్నాయి, బీమా రక్షణ ఉంది, నాకున్న దానితో సంతృప్తిగా ఉన్నాను. ఎప్పుడైనా డబ్బు అవసరం ఏర్పడితే బాబా కృప వలన ఎలాగో డబ్బు సర్దుబాటై సమస్య తీరిపోయేది. నాకు దేనికి లోటు లేదు. ఇక బాబా భక్తుడినైనందుకు వారి సహాయం పొందేందుకు బాబాను భౌతికంగా దర్శించని వారు ఏం చేయాలని నన్నెవరైనా అడిగితే నేనిచ్చే సమాధానం ఒక్కటే, బాబాను గాఢంగా హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్తాను. అందుకు షిరిడీయే వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ షిరిడీ సందర్శనం నిస్సందేహంగా సహాయపడుతుంది. సర్వేంద్రియాలను కేంద్రీకరించి ప్రేమతో వారిని ధ్యానిస్తే చాలు. ఎవరి అర్హతలకు తగినట్లుగా వారు బాబా నుండి తప్పక సహాయాన్ని పొందుతారు. బాబా అందరికీ ఒకే విధమైన సాధన చేయమని ఆదేశించరు. ఆ భక్తుని సంస్కారానికి, పరిణతికి, ఇతర పరిస్థితులకు అనుగుణమైన సాధననే విధిస్తారు. వాళ్ళ ఇష్టదైవాన్నే ఆరాధించుకోమని చెప్తారు. రామభక్తుడైతే రాముణ్ణి, అల్లాను కొలిచేవారిని అల్లానే కొలుచుకోమంటారు. బాబా అందరినీ సమదృష్టితో ఆదరిస్తారు. హిందువులు నైవేద్యం సమర్పించే సమయాలలో కొన్నిసార్లు వారు పత్య అంటే ముస్లిం ప్రార్థన చదవడం కానీ ఇతరులచే చదివించడం కానీ చేసేవారు. 1-2 సంఘటనల మినహా హిందువులు ముస్లింలు బాబాను పూజించే విధానాల మధ్య ఎటువంటి వైరుధ్యం ఏర్పడలేదు. ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय।
1916లో ఇద్దరు రోహిల్లాలు షిరిడీ వచ్చి బాబాను ఆశ్రయించారు. వారిలో పెద్దవాడు నిరంతరము బాబాను అంటిపెట్టుకుని ఉండేవాడు. రాత్రిళ్ళు బాబా పాదాల చెంత కూర్చుని ఖురాన్ పఠించేవాడు. అతను బాబాను భగవంతునిగా భావించి ఆయన పట్ల ఎంతో గౌరవభావం కలిగి ఉండేవాడు. కానీ మసీదులో సంగీత వాయిద్యాల నడుమ ఆరతి పాటలు పాడటం, దేవతామూర్తులకు నివేదింపబడిన నైవేద్యాలను భక్తులకు పంచడం, తామే దైవంగా పూజింపబడడం వంటి ఇస్లాం మత సాంప్రదాయాలకు విరుద్ధమైనవని భావించి ఒకరోజు బాబాకు తన అభ్యంతరం తెలిపాడు. వారు చిరునవ్వు నవ్వి, అంతటా నిండి ఉన్నది అల్లానే అన్నారు. బాబా ఒక్కొక్కసారి మనమందరము అల్లాచే సృష్టింపబడిన వారమే అని, ఇంకొకసారి నేనే దైవాన్ని అని అనేవారు. ఇది అతడి దృష్టిలో మత విరుద్ధంగా తోచింది. బాబా దైవమే అయినప్పటికీ వారి సిద్ధాంతం తప్పని, అందుకని బాబాను వారి సిద్ధాంతాన్ని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు బాబా నడిచి వెళుతుండగా అతను కుడి చేతిలో దుడ్డుకర్ర పట్టుకుని వారిని సమీపించాడు. అప్పుడు బాబా వెనుకకు తిరిగి రోహిల్లా ఎడమ చేతి మణికట్టును పట్టుకుని తీక్షణంగా అతని వైపు చూశారు. ఆ చూపుతో రోహిల్లా గుండె నిబ్బరం కోల్పోయాడు. చేతిలోని కర్రను కూడా పట్టుకునే శక్తి లేక దానిని జార విడిచి నిస్సత్తువుగా కూలబడిపోయాడు. బాబా అతనిని అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. చివరకు ఎవరో వచ్చి అతనిని లేపవలసి వచ్చింది. కొన్ని రోజుల తరువాత అతను బాబా వద్ద నుండి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా రాలేదు. రెండవ రోహిల్లా ఇతని వల్ల మతద్వేషి కాదు. అతను విధేయతతో సంస్థానంలో సేవ చేసుకుంటూ గడిపాడు. ఇలా మత ఛాందసాన్ని ముస్లింలే కాదు, కొందరు హిందువులు కూడా ప్రదర్శించేవారు. కానీ బాబా ప్రతి సందర్భంలోనూ వాళ్ళలోని ద్వేషభావాన్ని ఒక విధంగా అణచివేశారు. బాబాతో నాకున్న అనుభవాలన్నీ వివరించవలసిన అవసరమూ లేదు. అలా వివరించడం సాధ్యమూ కాదు. వారు నాపై చూపిన కరుణ అపారం. నా శ్రేయస్సు కోసం చేసిన ఏర్పాటు అనంతం. వారు భక్తులను ఆదుకునే పద్ధతులు, చేసే సహాయం ఒక్కొక్క భక్తునికి ఒక్కో విధంగా ఉండేవి. అవి ఆ భక్తుని యొక్క స్వభావానికి, పరిస్థితులకు అనుగుణంగా అమరేవి. నేను వారి నుండి అన్ని విధాలైన సహాయం పొందాను. బాబా సహాయపడే పద్ధతులు దిగువ వివరిస్తున్నాను. మనం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు దాని నుండి బయటపడే మార్గం ఇది అని ఒక ప్రేరణ ద్వారా మన మనస్సుకు తెలిసేటట్లు చేస్తారు. ఈ ప్రేరణ బాబా నుండి వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదాహరణకు, బాబా నాతో ఏదైనా అసాధారణ సమయంలో ఏకాంతంగా మాట్లాడాలని సంకల్పించారు అనుకోండి, వెంటనే నాకు బాబాను దర్శించాలనే ప్రేరణ కలిగేది. ఈ ప్రేరణ బాబానే కలిగిస్తారు. ఈ మొదటి పద్ధతి మనం ఎరుకలో ఉన్నప్పుడు కలిగే ప్రేరణలకు సంబంధించినది. రెండవ విధానంలో బాబా కొన్నిసార్లు ప్రత్యక్షంగా కనపడటం ద్వారా, స్వప్న దర్శనాల ద్వారా కానీ, ధ్యాన పారవస్యతతో స్ఫురింపజేయడం ద్వారా కానీ సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగేది. ఇది పొరపాటుకు తావు లేకుండా మన మనస్సులో చెరగని ముద్ర వేసే పద్ధతి. ఇక మూడవ విధానంలో బాబా మనలను వేరొక వ్యక్తి దగ్గరికి పంపించి అతని ద్వారా మనకు పరిష్కారం చూపుతారు లేదా సూచనను అందిస్తారు. బాబా మనల్ని కలుసుకోమన్న వ్యక్తికి సమస్యను పరిష్కరించగల సామర్థ్యం గాని, వివేకం గాని ఉండదు. అతనికి సమస్య ఏమిటో, దాని పరిష్కారం ఏమిటో కూడా తెలియదు. అతను ఏదో ధోరణిలో మాట్లాడుతాడు, కానీ ఆ మాట్లాడిన మాటల్లో మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు, సమాధి చెందిన తరువాత కూడా పై 3 పద్ధతుల ద్వారా మాత్రమే కాక అనేక విధాలుగా శిక్షణ ఇచ్చి నాకు సహాయపడేవారు. శ్రీ సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస ఒకే అంశలో అవతరించారని, వారిద్దరూ ఒకటేనని నా నమ్మకం. నా నమ్మకానికి క్రింద సంఘటనే నిదర్శనం. సుమారు 8 సంవత్సరాల క్రితం నేను దక్షిణేశ్వరం వెళ్ళాను. అక్కడ ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి స్థానికుడైన ఒక గైడుని ఏర్పాటు చేసుకున్నాను. అతను శ్రీ రామకృష్ణ పరమహంస పూజించిన కాళీమాత విగ్రహాన్ని
ఇతర మూర్తులను చూపించాడు. నేను కాళీమాత విగ్రహాన్ని పూజ గది బయట నుండే చూసి ముందుకు సాగాను. శ్రీరామకృష్ణులు తరచూ ఆడుకుంటూ గడిపిన రామ్లాల్ చిన్న విగ్రహాన్ని చూడాలన్న ఆతృతతో దానిని చూపించమని గైడుని అడిగాను. అతను నన్ను ఒక దేవాలయానికి తీసుకెళ్ళి ఒక పెద్ద విగ్రహాన్ని చూపిస్తూ ఇదే రామ్లాల్ అన్నాడు. నేను విస్తుబోయాను. అది రామ్లాల్ కావడానికి ఆస్కారమే లేదని చెప్పాను. దానికతడు స్థానికుడైన తనకు అక్కడున్న ప్రదేశాలు, వాటి చరిత్ర క్షుణ్ణంగా తెలుసని, క్రొత్తవాడినైన నాకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయని అన్నాడు. నేను అతన్ని నొప్పించి ఉంటే క్షమించమన్నాను. కానీ రామ్లాల్ విగ్రహం ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అనుకున్నాను. నేను పరమహంస జీవిత చరిత్రలో రామ్లాల్ గురించి చదివి ఉన్నాను. అదే సమయంలో ఒక పూజారి నన్ను సమీపించి దక్కను ప్రాంతం నుండి వచ్చినది మీరేనా అని అడిగాడు. అవునని చెప్పాను. అయితే అక్కడున్న ప్రదేశాలన్నీ తమ దగ్గరుండి చూపిస్తాను అన్నాడు. నేను అవన్నీ ఇప్పుడే చూశానని బదులిచ్చాను. అతను మళ్ళీ ఆ ప్రదేశాలు చూడమని పట్టుబట్టాడు. తనకు డబ్బేమీ ఇవ్వనక్కర్లేదని, దీనికి కారణం వేరే ఉందని చెప్పాడు. గత రాత్రి అతనికి ఒక కల వచ్చిందని, కలలో దక్కను ప్రాంతం నుండి ఒక భక్తుడు వస్తున్నాడని, అతనికి అన్నీ దగ్గరుండి చూపించమని ఆదేశం అందిందని, అందుకే నన్ను తనతో రమ్మని కోరాడు. నేనిక మారు మాట్లాడక అతనితో వెళ్ళాను. ఆ పూజారి నన్ను శ్రీరామకృష్ణులు పూజించిన కాళీమాత ఆలయంలోని గర్భగుడిలోనికి తీసుకెళ్ళి ఆ దేవతని తాకి నచ్చిన విధంగా పూజించుకునే అవకాశం కల్పించాడు. తరువాత రామ్లాల్ను చూపిస్తానన్నాడు. నా గైడు ఒక పెద్ద విగ్రహాన్ని చూపించి దానిని రామ్లాల్గా పరిచయం చేశాడని చెప్పాను. ఆ గైడు నన్ను మోసం చేశాడని చెప్పి పరమహంస ఆడుకున్న రామ్లాల్ చిన్న విగ్రహాన్ని తెచ్చి నా ఒడిలో ఉంచాడు. నేను ఆశించిన దానికన్నా ఎక్కువగానే బాబా నాకు ప్రసాదించారు. బాబా శ్రీరామకృష్ణ పరమహంస వేరు కాదని, ఒక్కరేనని నాకు అవగతమయ్యింది. శ్రీ సాయిబాబా ఎంతో ప్రేమతో నన్ను తమ చెంతకు చేర్చుకున్నారు. బాబా పట్ల నాకు కూడా అంతే ప్రేమానురాగాలు ఉన్నాయి. మా మధ్య ఉన్న ఈ అనుబంధం నేను ఇతర మహాత్ములను దర్శించినప్పుడు వారు నన్ను ఆదరించిన విధానంలో ప్రతిబింబించేది. పూనా ఇతర ప్రదేశాల్లో తరచుగా కనబడుతుండే మాధవనాథ్ మహారాజును నేను 1927లో దర్శించాను. ఆయన 2 నెలల క్రితం నిర్యాణం చెందారు. నేనేమీ చెప్పకముందే వారు బాబాతో నాకున్న అనుబంధాన్ని గుర్తించి నీవు సాయిబాబాకు చెందిన వాడవు అని అన్నారు. అంతేగాక మొట్టమొదట నేను బాబాను దర్శించినప్పుడు నాకు బాబాకు మధ్య జరిగిన సంభాషణను పొల్లు పోకుండా వర్ణించారు. తామప్పుడు అక్కడే ఉన్నట్లుగా చెప్పారు. అంటే వారు సూక్ష్మ రూపంలో గాని లేదా సాయిబాబా రూపంలో గాని అప్పుడు అక్కడే ఉండి ఉంటారని నాకు అర్థమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆచార్య జీజీ నార్కే మే 10, 1920, 25, 28 తేదీలు 1936. ఆచార్య గణేష్ గోవింద్ నార్కే ఎంఏ కలకత్తా. ఎంఎస్సి భూగర్భ రసాయనిక శాస్త్ర ఆచార్యుడు, ఇంజనీరింగ్ కాలేజీ దక్కన్ జింఖానా. వయసు 53 సంవత్సరములు. బ్రాహ్మణుడు. పూనా. ఆధ్యాత్మికతలో సాధించిన ప్రగతిని గాని, మహాత్ముల వలన పొందిన అనుభవాలను గాని వెల్లడి చేయలేము. జిన్నేపాయ ఉన్నే చూపాయ. ఎవరు దేనినైతే పొందారో దానిని గుప్తంగా ఉంచుతారు అనేది కబీర్ ఉవాచ. ఇది నా గురువైన శ్రీ సాయిబాబా ఆదేశం కూడా. అందువల్ల అనుభవాల గురించి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు నా గొంతు సహజంగానే మూగబోతుంది. నిజానికి అనుభవాలను రహస్యంగా ఉంచాలన్న విషయాన్ని పక్కన పెడితే అంతరంగంలోని మాటలకందని అనుభూతులను పూర్తిగా వ్యక్తపరిచేందుకు ఎవరికీ సాధ్యం కాదు. అయినా సాయిబాబాను గురించి, వారి తత్వాన్ని గురించి, జగమెరిగిన సత్యాలను చెప్పడానికి నేను సంకోచించను. ఎందుకంటే
అందరికీ తెలిసిన విషయాలను చెప్పడం వల్ల రహస్యాలను వెల్లడి చేసినట్లేలా అవుతుంది. నేనిప్పుడు ఇవ్వబోయే సమాచారం పెద్దగా చెప్పుకోదగినది కూడా కాదు. అది ధ్యానం నుండి వేరు చేసిన పొట్టు వంటిది. అయినప్పటికీ మీరు సాయిబాబాను గురించిన ఎంతటి చిన్న విషయాన్నైనా తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నందువలన మీకు కొన్ని వివరాలు అందిస్తాను. శ్రీ సాయిబాబాను నేను నిత్యం ఇంట్లో పూజించే దేవతల మధ్య ఉంచాను. శ్రీ సాయిబాబా భగవంతుడే కానీ ఒక సాధారణ సత్పురుషుడు మాత్రం కాదు. వారి కళ్ళల్లో ప్రకాశించే దివ్య తేజస్సు వారొక గొప్ప సత్పురుషుడని తెలియజేస్తుంది. వారి చర్యలు మహిమలు అత్యద్భుతమైనవి. ఇక నేను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్ళానో, బాబాతో నాకెలా పరిచయం ఏర్పడిందో వరుసగా వివరిస్తాను. నా చుట్టూ ఉన్న పరిసరాలు శ్రీ సాయిబాబా పట్ల నాకున్న విశ్వాసాన్ని పెంపొందించడానికి తోడ్పడ్డాయి. మా మామగారైన బూటి, నా భార్య, మా అమ్మ అందరూ బాబాకు గొప్ప భక్తులు. వాళ్ళు బాబాను దైవంగా పూజించేవారు. నేను జ్ఞానేశ్వరి మహాత్ముల గొప్పతనాన్ని తెలియజేసే ఇతర గ్రంథాలను చదువుతూ ఉండేవాడిని. నేను 1905లో ఎంఏ పట్టా పుచ్చుకున్నాను. కలకత్తాలో 1907 నుండి 1909 వరకు జియోలాజికల్ సర్వేలో భూగర్భ పరిశోధన శిక్షణ పొందాను. 1909లో కేంద్ర ప్రభుత్వం నన్ను ఉన్నత విద్యకై మాంచెస్టర్, ఇంగ్లాండ్ నగరానికి పంపింది. అక్కడ గనులు, భూగర్భ శాస్త్రంలో ఎంఎస్ఎస్సి పట్టా పుచ్చుకున్నాను. 1912 ఆగస్టులో స్వదేశానికి తిరిగి వచ్చాను. నా భార్య, తల్లి, మామగారు తరచూ షిరిడీలో గడిపేవారు. ఒకసారి షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించమని నాకు జాబు రాశారు. బాబా నన్ను రమ్మని చెబితే వస్తానని వారికి జాబు వ్రాశాను. మా మామగారు బాబాను సంప్రదించి వారు నన్ను రమ్మన్నట్లుగా తిరిగి జాబు రాశారు. దాంతో 1913 ఏప్రిల్లో షిరిడీ వెళ్ళాను. బాబా మా బంధువుల పట్ల ఎంతో ఆదరణ చూపేవారు. మా అమ్మను చూసి అప్పుడప్పుడు ఉల్లాసంగా చిందులేసేవారు. నేను మొదటిసారి మాధవరావు దేశపాండేతో కలిసి బాబాను దర్శించడానికి వెళ్ళాను. అప్పుడు మాధవరావు నన్ను వారికి పరిచయం చేశాడు. బాబా వెంటనే, ఇతనిని నాకు పరిచయం చేస్తున్నావా? 30 తరాల నుండి ఇతను నాకు తెలుసు అన్నారు. నా భూతకాలమంతా బాబాకు తెలియడం ఎంతటి అద్భుతమైన విషయమో. బాబాలో మొదట నన్ను ఆకర్షించింది వారి కళ్ళు, వారి చూపు నా అణువణువులోనికి చొచ్చుకొని పోయేది. చావడిలో ఆసీనులైనప్పటికీ వారి రూపం నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. నాకు క్రమంగా అంతరంగికమైన అనుభవాలు కలగసాగాయి. ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడి వారికి సేవ చేయటం, హారతులకు హాజరు కావడం మొదలుపెట్టాను. వచ్చిన కొత్తల్లో నేనొకసారి హారతికి వెళ్ళినప్పుడు బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. ఏ కారణం లేకుండా అందరిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు, కేకలేస్తున్నారు. ఇది చూసి బహుశా బాబా పిచ్చివాడేమోనని సందేహం క్షణకాలం నా మదిలో మెదిలింది. ఎప్పటి వలె హారతి పూర్తయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి బాబా దగ్గరికెళ్ళి వారి పాదసేవ చేస్తున్నాను. అప్పుడు బాబా చిన్నగా నా తలపై తట్టి, నేను పిచ్చివాడని కాదు అన్నారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. వారు సర్వంతర్యామి. వారి నుండి దాచేందుకు ఏదీ సాధ్యపడదని నాకు అర్థమయ్యింది. అప్పటి నుండి వారి అంతర్యామిత్వం అనుభవమయ్యే ఎన్నో సంఘటనలు నాకు జరిగాయి. బాబా మాట్లాడినప్పుడు నా హృదయపీఠంపై ఆసీనులై నా మనసులోని ఆలోచనలు, కోరికలు తెలుసుకుని చెబుతున్నట్టుండేది. వారు నాలో ఉన్న దైవం. వారిని భగవంతుడనటంలో నాకెలాంటి సందేహమూ లేదు. ఒక్కొక్కసారి నేను వారిని పరీక్షించేవాడిని. ప్రతి పరీక్షలోనూ వారు సర్వజ్ఞులని, సర్వవ్యాపకులని, సంకల్ప మాత్రాన అన్నిటినీ మార్చగల సమర్థులన్న విశ్వాసం కలిగేది. భూత భవిష్యత్ వర్తమానాలలో వారికి తెలియని విషయమంటూ ఏదీ లేదని రుజువు చేసే ఎన్నో వందల అనుభవాలలో నుండి కొన్నిటిని దిగువ తెలియపరుస్తున్నాను. 1913లో బాబా నాతో, మీ మామ ఇక్కడొక పెద్ద రాతి కట్టడం నిర్మిస్తారు. దానికి నీవు పర్యవేక్షకునిగా ఉంటావు అన్నారు. బాబా చెప్పినట్లుగా మా మామగారు 1915-16లో వాడ ప్రస్తుత సమాధి మందిరం నిర్మించడం ప్రారంభించారు. తదనంతరం 1918-19లో ఏర్పాటు చేసిన
మందిర ట్రస్టులో నేను సభ్యునిగా ఉన్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మా అమ్మ నా ఉద్యోగం గురించి ఆందోళన పడుతుండేది. ఎక్కడా నాకు స్థిరమైన ఉద్యోగం దొరకలేదు. కొంతకాలం ఒక చోట పనిచేయడం, మరి కొంతకాలం నిరుద్యోగిగా ఉండటం జరుగుతుండేది. నేను ఇంగ్లాండులో భూగర్భ శాస్త్రవేత్తగా, మైనింగ్ ఇంజనీరుగా శిక్షణ పొందాను. నా అర్హతకు సరిపడే ఉద్యోగ ప్రకటనల కోసం పత్రికల్లో వెతుకుతుండేవాడిని. స్వల్పకాల వ్యవధి ఉండే ఉద్యోగాలు మాత్రమే దొరుకుతుండేవి. నేను మొదటిసారి షిరిడీలో 3-4 రోజులు మాత్రమే ఉన్నాను. తరువాత బాలాఘాట్ బర్మాలకు వెళ్ళాను. అక్కడ బర్మా ఆయిల్ కంపెనీ BOCలో నా ఉద్యోగం 3 నెలల్లో ముగియడంతో తిరిగి నాగపూర్ చేరాను. అక్కడ నుండి వచ్చి 4 నెలలు నా భార్యతో షిరిడీలో ఉన్నాను. మరలా నాగపూర్ వెళ్ళిపోయాను. బాబా నన్ను షిరిడీ రమ్మన్నారని మాధవరావు నుండి ఉత్తరం రావడంతో ఒకసారి ఒక్కడినే షిరిడీ వెళ్ళి 13 నెలలు గడిపాను. నాకు ఉద్యోగం లేదు. అయినా దిగులు పడలేదు. అప్పుడప్పుడు చిత్రంగా నాకు ఫకీరు జీవితమే మేలేమోనన్న ఆలోచన కలిగేవి. 1914లో ఒకరోజు బాబా కప్నీలను సిద్ధం చేయించి చాలామందికి పంచుతున్నారు. నేను అదంతా కాస్త దూరం నుండి చూస్తుండగా బాబా నాకు ఒక కప్నీ ఇస్తే దానిని దాచుకొని బాబా భజన తదితర ప్రత్యేక సందర్భాలలో ధరించవచ్చన్న ఆలోచన కలిగింది. ఇంకా చాలా కప్నీలు మిగిలి ఉన్నప్పటికీ హఠాత్తుగా బాబా కప్నీలను పంచటం ఆపేశారు. కాసేపటి తరువాత నన్ను దగ్గరకు రమ్మని సైగ చేసి నా తలపై తమ హస్తాన్నించి మెల్లగా తడుతూ, కప్నీ ఇవ్వనందుకు నన్ను తప్పు పట్టవద్దు. ఆ ఫకీరు దేవుడు నీకివ్వడానికి అనుమతించలేదు అన్నారు. నేనెక్కడా స్థిరపడకపోవడంతో నా ఉద్యోగం గురించి మా బంధువులు బాబాను అడిగేవారు. ఉద్యోగ నిమిత్తం నేను కలకత్తా, బర్మా లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళడం చూసి మా అమ్మ, బాబా నా కుమారుణ్ణి మా ఊరిలో కానీ, షిరిడీకి దగ్గరలో కానీ మంచి ఉద్యోగంలో స్థిరపడేలా అనుగ్రహించండి అని ప్రార్థించింది. అందుకు బాబా, నేను అతనిని పూనాలో స్థిరపరుస్తాను అని అన్నారు. ఒక్కొక్కప్పుడు నాకు ఒకేసారి అనేక ఉద్యోగాలు వచ్చేవి. వాటిలో నుండి నేను ఒక దానిని ఎంపిక చేసుకోవలసి వచ్చేది. బాబా యొక్క సర్వజ్ఞత, దివ్య దృష్టిపై విశ్వాసంతో నాకు దారి చూపమని ప్రతిసారి వారిని అడిగేవాడిని. బాబాపై నాకున్న నమ్మకం పాలు త్రాగే పసిపాపకు తన తల్లిపై ఉన్నటువంటిది. ఆయన ఎంపిక తరచూ చిత్రంగా ఉండేది. కలకత్తా వెళ్ళడమా, బర్మా వెళ్ళడమా అన్న మీమాంస వచ్చినప్పుడు ఎంత దూరాన ఉన్న బర్మాకు వెళ్ళమన్నారు. నేను బాబా దగ్గరకు వెళ్ళి అడిగిన ప్రతిసారి ఆ ప్రదేశం పేరుకు పక్కనున్న పూనా జత చేసి వెళ్ళమనేవారు. 1916వ సంవత్సరం వారణాసిలో ఆచార్య పదవి, బర్మాలోని ఉద్యోగం, ఈ రెండింటిలో ఏదో ఒక దానిని ఎన్నుకోవలసి వచ్చింది. బాబా బర్మా, పూనా వెళ్ళు అన్నారు. మైనింగ్ ఇంజనీర్ అయిన నాకు నా విద్యార్హతలకు తగిన ఉద్యోగం పూనాలో దొరికే అవకాశం లేదని తెలిపి నాలో నేను నవ్వుకునేవాడిని. 1918 నుండి నేను పూనాలో చేస్తున్న పర్మనెంట్ ఉద్యోగం భూగర్భ రసాయన శాస్త్ర ఆచార్యుడు. 1913లోనే వారి దృష్టిలో ఉంది. నా భవిష్యత్తు మొత్తం వారికి వర్తమానమన్నమాట. చాలా రోజుల తరువాత 1916లో షిరిడీ వచ్చాను. వచ్చిన వెంటనే బాబాకు ఎవరెవరు ఏ సేవలు చేస్తున్నారనే విషయం విచారించాను. వామన్ రావు పటేల్, BA LLB, గ్రామంలో బాబా తరఫున భిక్షకు వెళ్ళే సేవ చేస్తూ
చేసుకుంటున్నట్లు తెలిసి కాస్త అసూయపడ్డాను. అలాంటప్పుడు నాకు మాత్రం ఆ సేవను ఎందుకు ప్రసాదించకూడదు అనే ఆలోచన కలిగింది. కానీ దానిని బయటకు వ్యక్తపరచలేదు. ఇంతలో బాబాను దర్శించే సమయమైనందువలన బట్టలు మార్చుకునే వ్యవధి లేక నేను ధరించి ఉన్న సూటు బూటు ప్యాంటు కోటు హాటులతోనే మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాను. వామన్ రావుకు భిక్షాపాత్రనిచ్చి పంపమంటారా అని ఒక భక్తుడు అప్పటికి 3 సార్లు బాబాను అడిగాడు. ఉన్నట్టుండి బాబా నన్ను చూపుతూ, ఆ భిక్షాపాత్ర ఇతనికివ్వండి, ఈరోజు ఇతడు భిక్షకు వెళ్తాడు అన్నారు. సూటు బూటుతోనే వెళ్ళి భిక్ష తెచ్చాను. నాకు ఆ సేవ లభించిన 4 నెలలు నేను మామూలుగా ధరించే బట్టలతో మధ్యాహ్నం భిక్షకు వెళ్ళేవాడిని. బాబా నన్ను ఈ సేవకు ఎందుకు ఎన్నుకున్నారో అని అందరూ ఆశ్చర్యపడేవారు. హృదయాంతర్యామి అయిన బాబా నా మనసిరిగి నాకు ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం ప్రసాదించారు. బాబా తరఫున మధ్యాహ్నం భిక్షకు వెళ్ళే భాగ్యాన్ని వారు కొద్ది మందికి మాత్రమే ఇచ్చేవారు. అది 1917 సంవత్సరం. పూనా ఇంజనీరింగ్ కాలేజీలో భూగర్భ శాస్త్రం బోధించేందుకు ఒక ప్రొఫెసర్ కావాలని పత్రికలో ప్రకటన ఇచ్చారు. అది చూసిన వెంటనే ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయమంటారా అని బాబాను అడిగాను. వారు చేయమన్నారు. ఆ ఉద్యోగానికి సంబంధించిన వారిని కలుసుకోవడానికి పూనా వెళ్ళాను. అక్కడ ఎక్కువ మంది అభ్యర్థులు పోటీపడి పలుకుబడి కలవారి సిఫార్సులను తీసుకొని రావడంతో నా పరిస్థితి క్లిష్టమైంది. నేను షిరిడీ నుంచి వచ్చిన తర్వాత బాబా అక్కడున్న వారిని నార్కే ఎక్కడికి వెళ్ళాడు అని అడిగారు. నేను ఉద్యోగ ప్రయత్నం కొరకు పూనా వెళ్ళినట్లు చెప్పగానే ఆయన అల్లా అనుగ్రహిస్తారు అన్నారు. తరువాత నార్కేకు పిల్లలున్నారా అని బాబా విచారించగా నాకు చాలామంది పిల్లలు పుట్టారు, కానీ ఎవరూ ఎక్కువ కాలం బ్రతకలేదని వాళ్ళు చెప్పారు. అప్పుడు కూడా బాబా అల్లా అనుగ్రహిస్తారు అని ఆశీర్వదించారు. 1918లో నాకు ఉద్యోగం వచ్చింది. 1919లో నా ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఆ తరువాత నాకు కలిగిన బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారు. నాకు 4 కుమారులున్నారు. ఇవన్నీ బాబా కృపాశిస్సుల వలన మాత్రమే సాధ్యమయ్యాయి. శ్రీ సాయిబాబాను గురించిన ఎన్నో విషయాలు వారిని బాహ్యంగా మాత్రమే చూచిన వారెవరైనా సులభంగా చెప్పగలరు. కానీ బాబాను కేవలం బాహ్యంగా మాత్రమే గమనించి వారిని అర్థం చేసుకున్నామని అనుకోవడంలో వాళ్ళ అంచనాలు తప్పవుతాయి. బాబా తమ చెంతకు రక్షణ సహాయం కోసం వచ్చిన వారి సామర్థ్యమునకు అనుగుణంగా వ్యవహరించేవారు. బాబా వద్దకు ఎక్కువ మంది ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి వచ్చేవారు. అటువంటి వారికి బాబా తమ నిజ తత్వాన్ని వ్యక్తపరిచేవారు కాదు. కానీ లోతుగా ఆలోచించి అవగాహన చేసుకోగల సమర్థత గల వారికి తమ గురించి తమ శక్తి గురించి తెలియజేసేవారు. నేను మొదటి నుండి బాబాను నిశ్చితంగా పరిశీలించేవాడిని. వారు అది గమనించి తెలివిగలవాడివే హోషియార్ అని మెచ్చుకునేవారు. ఎప్పుడైనా వారు చెప్పే మాటల్లోని అంతరార్థాన్ని నేను గ్రహించలేనప్పుడు ఎంత మొద్దువురా దుబ్యా అనేవారు. దీనిని బట్టి సరియైన దృక్పథంతో సాగే విచారణకు వారు అడ్డు చెప్పేవారు కాదని మనకు తెలుస్తుంది. వారు చేసే ప్రతి పనిలోనూ పలికే ప్రతి మాటలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉండి తీరుతుంది. వాటిలో చాలా వరకు నేను అర్థం చేసుకోగలిగేవాడిని. బాబాను నిశ్చితంగా గమనించే వారికి వారు భౌతికంగా షిరిడీలో కనిపిస్తున్న సూక్ష్మదేహంతో ఇతర లోకాలలోనూ సంచరిస్తూ వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తుంటారన్న అద్భుత సత్యం అవగతమవుతుంది. వారు మాట్లాడే మాటలను సామాన్యులు అర్ధరహితంగా పరిగణించేవారు. కానీ సౌజ్ఞలు, నీతి కథలు, ఉపమానాలతో కూడిన వారి మాటలు నర్మగర్భితంగా ఉండేవి. కనుక సామాన్యులు వారి మాటలలోని లోతును సరిగా అర్థం చేసుకోలేక యథాతథంగా తీసుకొని ఎవరికి తోచిన వ్యాఖ్యానాలు వారు చేసుకునేవారు. అంతేకాదు బాబాను ఒక లౌకికవాదిగాను
అత్యాశ గలవానిగాను అపార్థం చేసుకునేవారు. ఉదాహరణకు ఒకసారి ఒక వ్యక్తి మసీదుకు వచ్చి బాబాను కొద్దిసేపు పరిశీలించాడు. బాబాపై అతని అభిప్రాయం ఏమిటో తెలుపమని అడిగాను. అతను నిరాశతో ఎల్లప్పుడూ డబ్బు గురించే మాట్లాడే సాధువులను నేనెక్కడా చూడలేదు అన్నారు. బాబా తరచుగా పైసా అనే పదాన్ని పుణ్యం అనే అర్థంతో మాట్లాడతారని అతనికి తెలియదు. బాబా మాటలను జాగ్రత్తగా పరిశీలించి విశ్లేషిస్తే వారి తత్వము, చర్యలు, శక్తి అద్భుతమైనవి. వారు తమ భక్తులను ఆదుకునే పద్ధతి, రక్షించే తీరు విలక్షణమైనవన్న నిర్ధారణకు వస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है। अपने मस्जिद का झाड़ू गड़ो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई